మనం శంకర భగవత్పాదుల యొక్క భగవద్గీత శంకర భాష్యం నిన్న మొదటి క్లాస్లో కొంత భాగాన్ని ఉపోద్ఘాతాన్ని చూసాము. అందులో మనం ఒకసారి ఆ క్లాస్ మళ్ళీ ఏంటి అనేది ఏం చూసాము అందరూ మ్యూట్లో పెట్టుకునే ప్రయత్నం చేద్దాం, అందరికీ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది కదా. నిన్న మనం ఏం చూసాం అంటే కొన్ని దాంట్లో నిన్న ప్రధానమైన ముఖ్య అంశాలు ఏంటి నిన్నటి క్లాస్ నుంచి అంటే, ప్రతి జీవి కూడా ఘనీభవించిన ఆత్మస్వరూపమే, కానీ దేహము కాదు. అయితే చిత్తశుద్ధి లేని కారణంగా ఆ మానవుడికి ఆ అపరోక్ష జ్ఞానం అనే ఆ తత్వమసి మహావాక్య జ్ఞానం కలగటం లేదు. కాబట్టి చిత్తశుద్ధి కోసం ఏం చేయాలని చెప్పారు? నిష్కర్మాచరణ తప్పక చేయాలి. నిష్కర్మాచరణ అంటే అక్కడ ఈశ్వరార్పణ బుద్ధితో కర్తృత్వ రహిత కర్మాచరణ. అసలు గీత యొక్క ప్రధాన ఆ సూత్రం మీద ఆధారపడే కదా గీతలోని శ్లోకాలన్నీ కూడా మనకి అందించబడినాయి. నేను చేస్తున్నానమ్మా, శిరీష వచ్చినట్లేదు కదా, నేను చేస్తున్నాను, వేరే ఫోన్లో చేస్తున్నాను. అది కర్తృత్వరహితంగా నిష్కామ కర్మ అంటే అక్కడ కర్త ఉన్నాడు అంటే ఎప్పుడైనా కూడా భోక్త ఉంటాడు. కాబట్టి కర్తృత్వ రహిత కర్మాచరణ వల్ల చిత్తము నిర్మలమవుతుంది. అది ఎట్లా వస్తుంది అంటే అక్కడ సదాచారము లేదా పుణ్యకర్మాచరణ, నిష్కామ కర్మ, అచంచల భక్తి, ఇవి జీవుడికి జ్ఞానోన్ముఖానికి సహాయపడతాయి. అట్లాగే ఇక్కడ నిన్న ఈ సందర్భంలో మనం చెప్పుకున్నాం, ఇంట్లో దీపం వెలిగించినప్పుడు చుట్టూ మరి కిటికీలు తీసుంటే అది నిలబడదు. కాబట్టి ఆ ఇంద్రియ ద్వారాలు అనే ఆ ద్వారాలన్నింటినీ కూడా ఆ విషయేంద్రియాలన్నింటినీ కూడా ఇంద్రియ నిగ్రహముతో అక్కడ విషయ విరక్తి అని పెట్టి అక్కడ ఇంద్రియ నిగ్రహాన్ని సాధించాలి సాధకుడు. అప్పుడు ఇంద్రియాల్ని చిత్తవృత్తిని నిరోధించడమే రాజయోగం అని కూడా చెప్పుకున్నాము. సో నిష్కామకర్మ, భక్తి, రాజయోగముల చేత ఆ చిత్తంలో ఉన్న మల విక్షేప దోషాలు రెండు పోతాయి. అప్పుడు నేనెవరు అనే ప్రశ్నతో సాధకుడు సాధనా పరంగా ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ అవస్థాత్రయ సాక్షి అనే నిర్ణయాన్ని పొందినప్పుడు, అనుభూతం అయినప్పుడు మాత్రమే ఆ మూడవ దోషమైన ఆవరణ దోషము, అప్పుడు మల విక్షేప ఆవరణ దోషాలు కదా, 3 దోషాలు కదా జీవుడికి, అది కూడా తొలగిపోతుంది. అప్పుడు ఆ మేఘం తొలగిన సూర్యుడిలాగా ప్రకాశిస్తుంది, ఆ స్వరూప జ్ఞానాన్ని పొందుతాడు. అంటే ప్రధానంగా మనం చెప్పుకున్నది కర్తృత్వ కర్మాచరణ, చిత్త వృత్తులని లేకుండా చేసుకోవటం, అంతఃకరణ శుద్ధి, ఇవి నేను ప్రధానంగా చెప్పుకున్నాం కదా. ఇక్కడ మెయిన్ పాయింట్స్ సాధనాపరంగా ఇవాళ నెక్స్ట్ క్లాసు చూసినట్టయితే, ఇది పుస్తకం చూసిన వాళ్ళగా మొదట్లోనే ఉన్నాం కదా, ఇదంతా కూడా ఈ పార్టు గ్రంథ ప్రవేశము అన్నారు కదా, ఇదంతా శిష్యుడి గురించి వాళ్ళ గురువుగారు చెప్పుకుంటున్నారు అనమాట. ఇది రాసిన వారి శిష్యుడి గురించి వారి గురువుగారు నిర్వికల్పానంద భారతీ స్వామి వారి యొక్క వ్యాఖ్యానం ఇది. 2 పేజీలు ఉంది అని అనుకున్నాం కదా మనం. ఇక్కడ వాటిలో సాంఖ్యము అనగా జ్ఞాన మార్గము, కర్మ మార్గము, యోగ మార్గము, ధ్యాన మార్గము, భక్తి మార్గములు ముఖ్యమైనవి అని అంతవరకు చూసాను నేను. అందరూ తమ గుణభేదము మరియు ఆ భేదం కారణంగా కలిగిన స్వభావ భేదం కారణంగా ఒకే మార్గమున పయనించి జన్మ మరణ రాహిత్య రూపమైన ముక్త స్థితిని పొందజాలరు. కాబట్టి గుణేషు వర్తంతే, గుణములతో వర్తిస్తున్నాయి అని అంటుంది కదా గీత కూడా. కావున ఏ గుణ ప్రధానమైన స్వభావం కలవారు, మన గుణాల గురించి ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాము, ఏ మార్గమున పయనించి ఆ మోక్ష స్థితిని పొందగలరో ఆ వివరం అంతా పైన చెప్పబడిన 5 మార్గాల్లోనూ బోధించు యోగముల యందు చెప్పబడింది. ఏదైనా ఏ మార్గమైనా తీసుకోండి, తప్పనిసరిగా ఆ లక్ష్యం సరిగ్గా పెట్టుకున్నప్పుడు తప్పకుండా లక్ష్యాన్ని చేర్చుతుంది అని ఇక్కడ మనకి ఒక వాగ్దానం చేస్తుంది శాస్త్రం. కర్మ మార్గము అంటే ఏంటి అనగా, కర్మ మార్గము సాధారణంగా ఈ కర్మ మార్గము ముఖ్యంగా గృహస్థులై జీవనము గడిపే వారికి చెప్పబడింది, ఇంచుమించుగా మనందరికీ అనుకోండి. ఇప్పుడు దీనినే ప్రవృత్తి మార్గము అని చెప్తారు. నిన్న కూడా మనం చెప్పుకున్నాం ప్రవృత్తి నివృత్తి, ఇందాక అందుకే చెప్పలేదు, మళ్ళీ ఇవాళ వస్తుంది. ప్రవృత్తి అంటే ప్రాపంచిక విషయాల యందు అభిరుచి కలిగి ఉండటము. ఎప్పుడైతే ఇంద్రియాలు ప్రాపంచిక విషయాల వైపు పరుగులు పెడుతున్నాయో ఆసక్తితో, అభిరుచితో, అప్పుడు పరమాత్మ దూరమైపోతాడు అనేది శాస్త్రవాక్యము, గురువాక్యము కూడా కదా.
కానీ గీత యందు మాత్రము ఈ ప్రవృత్తి విషయక కర్మ మార్గము కూడా క్రమక్రమముగా చివరకు ఆ సర్వవ్యాపక పరబ్రహ్మ తత్వమును పొందింపచేయు నివృత్తి మార్గమునందే లయమైపోతుంది. ఇవి తీసుకెళ్ళిపోయి అక్కడ ఉప్పు బొమ్మ ఎట్లా అయితే సముద్రంలో తన మూలాన్ని తెలుసుకుందామని వెళ్ళి తానే లేకుండా పోయినట్టుగా ఇవి 2 మార్గాలు కూడా చివరికి ఆ నివృత్తి మార్గం నుండే లయమైపోతుంది. ఇది కూడా కర్మకు మోహమే అనగా మోహము అన్న భ్రాంతి అన్న ఒకటే. భ్రాంతి ఇంకా అజ్ఞానమే కారణము. అజ్ఞాన దశలో మానవుడు సత్పదార్థ సాక్షాత్కారమును పొందగల సామర్థ్యం లేక భ్రాంతిజన్యములైన భౌతిక విషయముల వస్తువుల ద్వారా సుఖములు పొందవలేనని ప్రయత్నిస్తూ ఉంటాడు. ప్రపంచంలో దొరికే ఎన్నో రకాలైన సాధనాలు ఉంటాయి కదా, ఆసక్తులు. వాటితో దొరికే సుఖమే అదే సత్యమని ప్రయత్నిస్తూ ఉంటాడు. అటువంటి అజ్ఞాని కూడా కర్మలు చేయగా అనుభవం ద్వారా అవన్నీ తనకు ఎటువంటి శాశ్వత ఆనందాన్ని ఇవ్వజాలమని తోచు జ్ఞానము కలుగుతుంది. చేయగా మన లాహిరి మహాశయులు చెప్తారు ఇప్పుడు బంతే బంజాయ్ అని. ఇప్పుడు కొబ్బరికాయ ఉంది, స్వామి ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు ఎగ్జాంపుల్. మీరు చివరికి ఒక దెబ్బకు పగులుతుంది, ఆ ఒక్క దెబ్బకే పగిలిందంటావా అని అడుగుతారు. 10 దెబ్బలు వేసినప్పుడు అన్ని దెబ్బలు ఎంతో కొంత పని చేసి చివరికి అది ఆ పని అవుతుంది, అది సాఫల్యం అవుతుంది, ఆ పని కొబ్బరికాయ పగులుతుంది. అట్లాగే నెమ్మదిగా చేయగా అది సానుకూల పడుతుంది అని చెప్తున్నారు. శాశ్వత ఆనందాన్ని ఇవ్వజాలమని తోచు జ్ఞానము కలుగుతుంది. అట్టి జ్ఞానము కలిగినప్పుడు నిజమైన ఆనందమును ఇవ్వజాలని కర్మలు చేయుట తనంతట తాను కానీ మానివేస్తాడు. అంతే కదా. బ్రహ్మానందం ముందు అంటే సూర్యుడి ముందు చిన్న క్యాండిల్ చిన్న దీపాన్ని వెలిగించినట్టు అంతే కదా. ఆ విధముగా తన అనుభవజన్య జ్ఞాన బలంతో ప్రాపంచిక విషయములకు దూరమై తన యొక్క నిజస్వరూపమును గుర్తించి మోక్షస్థితిని పొందును. కావున ఈ విధముగా కర్మ మార్గము కూడా చివరకు నివృత్తి అందే లయమై పోవును. మనకి ఇది ఇట్లా చూస్తున్నప్పుడు నాకు ఒక సంఘటన గుర్తొచ్చింది. అంటే సనందుడు అనే ఒక శిష్యుడు ఉంటాడు శంకర భగవత్పాదులకి. స్వామికి బట్టలు ఉతకటం అసలు అంటే శాస్త్రపరంగా అతనికి ఏమీ తెలియదు. ఎందువల్ల ఇతడు ప్రియ శిష్యుడయ్యాడు అని మిగిలిన వాళ్ళందరూ చర్చించుకుంటా ఉంటే విని ఒకరోజు భగవత్పాదులు శిష్యులందరినీ తీసుకెళ్ళి అతన్ని కూడా ఈ నదిని దాటమంటే మిగిలిన వాళ్ళందరూ అమ్మో నది ఎట్లా దాటం, ఏదో ఒకటి ఆధారం లేకుండా అంటే అతను మాత్రం నది మీద నడుస్తూ వెళ్ళిపోతే ఆ గంగా నది ఆయన ప్రతి అడుగు కింద ఒక అందరికీ తెలిసిన కథే పద్మం వచ్చేట్టుగా ఒక తామర పద్మాన్ని అలా సృష్టిస్తూ ఆ తామర పుష్పాల మీదే నడుస్తూ అవతల ఒడ్డుకు వెళ్ళిపోతాడు. అప్పుడు అతడు పద్మపాదుడయ్యాడు. అక్కడ ఏంటి అనన్య భక్తి. అక్కడ ఏమైనా శాస్త్రం తెలుసా అతనికి, కానీ అనన్యమైన గురుభక్తితో అతడు పొందగలిగాడు. ఇంకా అతన్ని గురించి తర్వాత ఇంకొక భయాన్న అని ఇంకొక అవి మళ్ళీ ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు ఈ సందర్భానికి అవసరం లేదు కాబట్టి తర్వాతది ఏంటి అంటే భక్తి మార్గము. అట్లే భక్తి మార్గము కూడా ఆరంభ దశలో అజ్ఞానం చేత జీవుడు తాను వేరు, ఈ ప్రపంచమునకు కారణస్వరూపుడైన భగవంతుడు వేరు అనియు, తాను దుర్బలుడనియు, తనకు కలుగు సుఖ దుఃఖాలన్నీ కూడా ఆ భగవంతుని దయ తనపై లేనందువలనే కలుగుచున్నాయని, తాను జరా మరణములు కలవాడని, అంటే స్థూల శరీర ధర్మాలన్నీ కూడా తనకి ఆపాదించుకుని తాను జీవుణ్ణని కించిజ్ఞుణ్ణని అనుకుంటున్నాడు. ఆ సర్వేశ్వరుడు సర్వవిధ సంపన్నుడని, ఆయనను ఆరాధించు భక్తులకు ఆయన సర్వవిధ సౌఖ్యములతో పాటు రక్షణ కూడా కలగజేయననియో, ఇంకా జన్మ జర మరణములు, జన్మ ఉందంటేనే మరణం ఉంది, జర అంటే వార్ధక్యం నుండి తప్పించుననియో ఒక భ్రాంతిజన్యమైన విశ్వాసమును ఏర్పరచుకొనను. ఈ విధమగు భక్తి భావము కూడా అనేక విధములుగా ఉండును అంటూ ఇక్కడ ఒక శ్లోకాన్ని మనకి అందిస్తున్నారు. నారద భక్తి సూత్రములు మరియు భాగవత సిద్ధాంతంను అనుసరించి ఈ భక్తి భావము 9 విధములుగా ఉండునని చెప్పబడినది అంటూ ఇక్కడ 9విధ భక్తి మార్గాన్ని మనకి ఈ శ్లోక రూపంలో ఇది భాగవతము 7వ స్కందం నుండి తీసుకున్నారు. అలాగే నారద భక్తి సూత్రాలు కూడా ఉంది అని చెప్తున్నారు. తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్
వందనార్చనముల్ సేవయు నాత్మలో ఎరుకయున్ సంకీర్తనల్ చింతనంబను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్నమ్మి సజ్జనుడై ఉండుట భద్రమంచు తలతున్ సత్యంబు దైత్యోత్తమ అనే శ్లోకాన్ని ఇక్కడ అంటే నవవిధ భక్తులు ఇక్కడ చెప్తున్నారు. ఏంటవి? సఖ్యము అంటే భగవంతుని లీలలు వినటము, లేదా అదే శ్రవణం అంటే కూడా అదే. రెండవది ఏంటి? ఆయన లీలలను కీర్తించటం. మూడవది ఏంటి? భగవంతుడి నామస్మరణ చేయటం. అట్లాగే 4 స్వామివారి పాదసేవనం. 5 స్వామిని అర్చించటం. 6 భక్తితో వందనం చేయటం. 7వది ఏంటి? దాస భక్తితో స్వామికి దాసుడనే అనే భావంతో దాస్యం చేయటం. 8వది స్వామి నా చెలికాడు అనే భావంతో సఖ్యం చేయటం. 9 స్వామి నీవే సర్వస్వం, ఈ మనోవాకాయములు ఉన్నది నీ కొరకే అనే భావనతో ఆత్మ నివేదన చేయటం. ఇవి 9 భక్తి మార్గాలుగా